బాగుందా? ఏంటనుకుంటున్నారు? చెప్తా. ఇల్లు చాలా బాగుంది, చూపిస్తాను. ఇది హోమ్ స్టే అనమాట. లోపలికి వెళ్దాం రండి, చూపిస్తా. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మేము కర్ణాటక టూర్కి వచ్చామండి, యాత్రలకి. అన్ని టెంపుల్స్ చూసాము. అయితే ఫస్ట్ శృంగేరి నుంచి మొదలు పెట్టాము. లాస్ట్కి వచ్చిన తర్వాత ఉడిపి వెళ్ళాము. ఉడిపి నుంచి మేము మురుడేశ్వర్ వచ్చామన్నమాట. మురుడేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. అయిన తర్వాత హోమ్ స్టే తీసుకున్నాము. ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసామన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఈ హోమ్ స్టే అయితే చాలా బాగుంది, సూపర్గా ఉందండి. చాలా పెద్దదన్నమాట, విల్లా లాగా ఉంది. చూసారా ఎంత బాగుందో? ఇదిగోండి, ఇక్కడ తులసమ్మ వారు. అయితే ఇదిగోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మా వాళ్ళందరూ ఉన్నారు, పిల్లలతో ఉన్నాము. నైట్ చాలా తిరిగి తిరిగి వచ్చాము. కొంచెం గజిబిజిగా ఉంటాయి రూమ్స్ అన్నీ, అందుకని ఏమనుకోకండి, సరేనా? ఇదిగోండి ఎంట్రన్స్, ఇదన్నమాట ఎంట్రన్స్. ఇలా లోపలికి వచ్చేస్తే రూమ్స్ కింద పైన కూడా ఉన్నాయి, చూడండి ఇట్లా అన్నమాట. ఇది హాల్. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఇది షూట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడికి మురుడేశ్వర్ వచ్చిన వాళ్ళు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా ఎక్కువ మంది మెంబర్స్ వస్తే ఇలా తీసుకోవచ్చు, ఒకళ్ళిద్దరు కూడా ఇస్తారట. ఇదిగోండి చూసారా టెంపుల్ అసలు ఎంత బాగుందో. ఇక్కడే ఒక గుడిలాగా ఉంది, దేవుడి గుడి. దేవుడి మందిరం ఎంత బాగుందో చూసారు, చూడండి, సూపర్గా ఉంది కదా. ఇదిగోండి, డోర్ పెట్టేద్దాం. ఇక్కడ ప్రతిరోజు పూజారి వచ్చి చేస్తారట, అయ్యవారు వచ్చి పూజ చేస్తారట. అయితే నెక్స్ట్ హాల్, డైనింగ్. ఇదిగోండి డైనింగ్ హాల్. ఇది పక్కనే కిచెన్. మనం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, వంట చేసుకోవచ్చు. ఎవరికి ఏది కావాలంటే అది వండుకోవచ్చు. హాయ్ చెప్పండి. మేము చాలామంది వచ్చామండి, ఒక 20 మెంబర్స్ వరకు వచ్చాము. ఇట్లా అనమాట. ఇదిగోండి టీలు పెట్టుకు తాగేసాము, వేడి నీళ్ళు, కాఫీలు, టీలు తాగినాం. ఇదంతా ఇంకా వాటర్ ఫిల్టర్, కావాల్సిన వాళ్ళకి ఫ్రిడ్జ్ ఇది చూపిద్దాం, కొంచెం గట్టిగా లాగాలి. ఫ్రిడ్జ్లో కూడా అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ. ఇదిగో చూడండి, ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ ఉంటాయి. ఇట్లా మనం వంట చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. అంటే నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళు నాన్ వెజ్ కూడా ఉంటుంది. మేము వెజిటేరియన్ కాబట్టి కింద యూజ్ చేసేలేదులేండి. వచ్చిన తర్వాత నైటే పడుకున్నాము, పొద్దున కాఫీ పెట్టుకుని తాగేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. ఇది వాటర్ ఫిల్టర్. ఇది అండి ఇక్కడ కిచెన్. చూసారా, ఇక్కడ పెద్ద కిచెన్ ఒకటి ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు వండుకుంటారు. ఇది సింక్ ఇట్లా మొత్తం. ఇక్కడ ఒక అబ్బాయి, ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ చూసుకునే వాళ్ళు దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటారనమాట, వంటది చేసుకుంటారు. సంథింగ్ వాళ్ళవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉందండి, చాలా పెద్దగా ఉంది. ఒకవేళ మురుడేశ్వర్ వచ్చేవాళ్ళు, ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ అట్లా ఎవరైనా వస్తే కనుక
ఇక్కడికి రావచ్చు. ఇట్లాంటి దానికి ఇదిగో చూడండి, ఇట్లా ఇక్కడ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. బెడ్రూమ్స్ నేను చూపిస్తా. పైకి వెళ్దాము. స్నానాల్లో ఉన్నారా అందరు? ఫస్ట్ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూపిస్తా. తర్వాత బెడ్రూమ్స్ ఎవరిలో వాళ్ళు అందరూ కొంచెం బిజీగా ఉన్నారులేండి. అందరూ రెడీ అవుతున్నారు. మళ్ళీ వెళ్ళిపోవాలి మేము. ఇది రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోవాలి. పైన అంతా చూపిస్తాను. బెడ్రూమ్స్ అయితే కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత చూసారా, వినాయకుడు ఫస్ట్, గణేష్ చూడండి. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో రెడీ అవుతున్నారు. సో బెడ్రూమ్స్లో కూడా చాలా బాగుంది. లోపల ఏం చూపించాను నేను. ఇక చూడండి, ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు ఒక్కసారి వ్యూ అంతా మొత్తం. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇట్లా వెళ్దాం. ఇక్కడ బుద్ధుడు, ఇక్కడ ఇదొక బెడ్రూము. ఇదిగోండి, ఇదొక బెడ్రూము. అయితే బెడ్రూమ్స్లో చూపించలేండి, ఎందుకంటే అందరూ రెడీ అవుతున్నారు కదా. ఇక పద్ధతి కాదు కదా మనం చూపించడం. ఇదిగోండి, ఇదంతా ఇట్లా ఖాళీ. చూసారా ఎంత బాగుంది, నేచర్ సూపర్గా ఉంది కదా. అసలు అత్యద్భుతంగా ఉంది. చుట్టూతా కొబ్బరి చెట్లు. నాకు అసలు ఈ గ్రీనరీ ఉంటే ఇంకేం అవసరం లేదండి. కడుపు నిండిపోతుంది, చూస్తూనే కడుపు నిండిపోతుంది. చూడండి, పంట కూడా వేసుకున్నారు వీళ్ళు. ఇంకా అయిపోలేదు, చూపిస్తా చూడండి. నాకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఇట్లా చూసారా, పచ్చిమిరప మందార కింద ఉంది. ఇది వంగ చెట్లు. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో వంకాయ చెట్టు. ఇవన్నీ చిక్కుడు పాదులు, ఇవన్నీ ఆకుకూరలు ఏదో వేసుకున్నారు. చుట్టూ ఒకసారి మీకు కూడా చూపిస్తాను. హోమ్ స్టే దగ్గర చుట్టూ ఇట్లా ఉందన్నమాట. ఇవన్నీ ఇది పక్క వాళ్ళది. సో మనం ఇప్పుడు ఇలా వచ్చాం కదా, ఇది దీంట్లోనే బయట చూపిస్తారండి. ఏదో చూడండి, చూసారా కింద నుంచి కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇలా కింద అది డైనింగ్ దగ్గర నుంచి మనం ఇలా వచ్చాం. మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇట్లా వెళ్దాం. ఇక్కడ బెడ్లు కూడా ఉన్నాయండి. మొత్తం మీద మంచాలు సరిపోకపోతే ఇట్లాంటి బెడ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయి. బెడ్స్ తర్వాత పిల్లోస్, తర్వాత దుప్పట్లు అన్నీ ఉన్నాయండి మొత్తం. ఇది కూడా ఇక్కడ హాల్ మొత్తం చూసారా. ఇట్లా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇంకా వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చూడండి, మధ్యలో అది షాండిలియర్ అది ఎట్లా ఉందా. ఇక్కడ ముందు చూపించా కదా, అది చూపిస్తాను నేను. చూడు, ఇదిగోండి, బాగుంది కదా, అద్దిరిపోయింది కదా. చూసారా ఇట్లా అన్నమాట. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇట్లా కనీసం ఒక 2-3 రోజులు ఉండి దీంట్లో ఇట్లా చూస్తే బాగుంటుంది. 2 days అయినా స్టే చేస్తే, అట్లీస్ట్ 1 day అయినా స్టే చేస్తే బాగుంటుంది. కానీ మాకు అంత అవకాశం లేదు రండి. మేము నైట్ వచ్చాం, రాత్రి బాగా లేట్ అయిపోయింది. అందుకని ఇంక నేను రాత్రి షూట్ చేయలేదు. మార్నింగ్ లేచిన వెంటనే కాస్త వెళ్తురు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ కాఫీలు పెట్టుకుని, కాఫీ టీ కానీ ఇలాగ పెట్టుకుని ఇట్లా కూర్చుని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనమాట. వ్యూ ఇలా చూస్తూ కాఫీ తాగిన, స్నాక్స్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారు ఎంత పెద్ద ప్లేసు మొత్తం. మేము ఇంకొక రోజు ఉంటే బాగుండని చాలా అనిపించింది, కానీ ఇంకా మాకు టైం కూడా లేదు. మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇక్కడ ఇట్లా వచ్చింది సందు, చుట్టూతా ఉంది సందు. చూడండి మొత్తం అంతా ఇక్కడ చూస్తున్నా. ఇట్లా ఇదన్నమాట మెయిన్ డోర్. ఇక్కడి నుంచి నేను కింద నుంచి చూపించా కదా, బయట నుంచి డోర్ నుంచి అలా అదనమాట. పైనుంచి కూడా చూపిస్తా చూడండి.
ఇక్కడన్నీ చాలా వరకు హోమ్ స్టేస్ ఉన్నాయటండి. ఇక్కడంతాను కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే హోమ్ స్టే కూడా ఇలా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారట. చూసారా ఎంత బాగుందో కదా అసలు. చక్కగా పొద్దున్నే లేచి అలా హాయిగా ఇక్కడ టేబుల్ మీద కూర్చుని, అదే టేబుల్ ఉంది కాబట్టి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద మనం చాయ్ తాగుతూ ఒక పేపర్ చదువుతూ ఉంటే ఇంకేం కావాలి చెప్పు. ఈ నేచర్ని ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తే ఇంకా ఎంత ఆరోగ్యమే ఆరోగ్యం. సరే ఇంకా చూడండి అసలు ఎంత బాగుందో, భలే ఉంది, బ్యూటిఫుల్ కదా. నచ్చిందా మీకు? కాదండి, సారీ, నేనైతే బెడ్రూమ్స్ చూపించను, ఎందుకంటే అందరూ రెడీ అవుతున్నారు కదా, సో చూపించలేను. దేవుడు మందిరం పైనుంచి కూడా చూపిస్తున్నా. పైకి వెళ్దాం, పైకి. సరే, పైనుంచి కూడా ఒకసారి వ్యూ చూసేద్దాము. అసలు ఎంత బాగుందో, సూపర్గా ఉంది. మళ్ళా ఎంత బాగుందో ఇన్నిసార్లు ఎందుకు చెప్తారండి అని కూడా కామెంట్స్ చేస్తారు. నాకు బాగుంది, నాకు ఆనందంగా ఉంది కాబట్టి నేను ఎన్నిసార్లైనా చెప్తానండి. ప్లీజ్ దయచేసి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి, లేదంటే చూడకండి. పైనుంచి ఇదిగో చూపిస్తున్నాం కదా, పైనుంచి కూడా వ్యూ ఇట్లా బాగుంది కదా. ఇట్లా డోర్ తీస్తా, ఇదిగోండి ఇంకా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. అయితే ఏంటో హెల్దీగా అని కూడా ఎందుకు అన్నిసార్లు అంటారంటే, హెల్దీగా చేస్తారు కాబట్టి హెల్దీగా అని చెప్తానండి నేను. హెల్దీగా చేయడం నాకు ఇష్టం. నాతో పాటు మీ అందరు కూడా ఒకవేళ ఉపయోగపడుతుందేమో, చేసుకుంటారేమో అని చెప్పి నేను చెప్తాను. దాంట్లో తప్పే ఉంది. హెల్దీగా ఇప్పుడు చెడిపోండి అని చెప్తే తప్పు, కానీ హెల్దీగా చేసుకుంటున్నాము అంటే హెల్దీగా చేసుకోవచ్చు అని చెప్తే తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లోనూ తప్పులు వెతికేస్తారేంటో నాకు అర్థం కాదండి బాబు. ఏం చేసినా తప్పే. చూసారా ఎంత బాగుందో చుట్టూతా. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే ఇలాంటి తప్పులు పట్టుకోవడం మానేసేయండి. ఏం బూతులు ఏం మాట్లాడట్లేదు, తర్వాత మంచిగా చెప్తున్నా. అట్లాంటప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాదు. చూడండి ఎంత బాగుందో అసలు, ఇంత మంచి ప్లేస్లు సూపర్గా ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా. నేను ఎక్కువ నేచర్ చూపిస్తానండి, నాకు ఇష్టం కాబట్టి. ఇట్లాంటి వాటిల్లోనే నేను హెల్త్ వెతుక్కుంటాను, న్యాచురల్గా హెల్తీగా ఉండాలని అనుకుంటాను. అందుకే అక్కడ ఒక హోమ్ స్టే ఉంది చూసారా, అక్కడ కూడా ఉన్నారు, దూరం నుంచి కనిపిస్తుంది, అక్కడ ఉన్నారు. అక్కడ కూడా హోమ్ స్టే అన్నమాట. ఇట్లా ప్రకృతిని చూస్తూ ఉంటే సగం అనారోగ్యాలు లేకుండా ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను, అదే నేను చెప్తూ ఉంటాను. సో మీకు నచ్చినట్లయితే తీసుకోండి, లేదంటే కనుక లైట్ తీసేసుకోండి, ఏం పర్వాలేదు. అసలు ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇగో చూడండి అసలు ఎంత బాగుందో. అయ్యో బాబోయ్, నాకు భలే నచ్చేసింది. చూసారా ఎంత బాగుందో అసలు. ఇట్లాంటి ఒక వాతావరణంలో ఉంటే అసలు ఎంత బాగుంటుందో. మీరు ఎందుకు ఎంత బాగుంటుందో చాలా బాగుంది అంటారని కామెంట్స్ వస్తే రానియండి. అన్నిటికీ భరాయించే దీంట్లోకి రావాలి మనం. చూసారా సూపర్గా ఉంది. ఇక్కడ ఉన్న జాగాలో కూడా పంటలు పండించుకుంటున్నారండి. ఉన్న జాగా ఇంకా చాలా పెద్ద జాగాలే ఉన్నాయి.
కానీ టెంపుల్స్ అయితేనండి ఎక్సలెంట్ ఉన్నాయి, సూపర్ అండి బాబు, చాలా చాలా బాగున్నాయి. ఉడిపి అయితే అసలు ఎంత బాగుందో, కృష్ణుడు అయితే భలేగా ఉన్నాడు, అసలు ఎంత బాగున్నాడో, ముద్దొచ్చేసాడు నిజంగాను. అలాగే అన్ని హోర్నాడు కూడా వెళ్ళామండి, అన్ని కొద్ది కొద్దిగా వీడియోస్ చేశాను, చిన్న చిన్నగా చేశాను. లోపల గుళ్ళల్లో చేయలేదు, బయట ప్రాకారాల దగ్గర నేను తీసాను అనమాట. గుళ్ళల్లో ఎక్కడ తీయకూడదు కదా, అందుకని లోపల అలో చేయరు కాబట్టి నేను తీయలేదు, బయట చూపిస్తాను. ఆ లోపల చాలా అందంగా ఉంటాయిలేండి, అది మీ కళ్ళతో మీరు చూస్తేనే బాగుంటుంది. బయట చూసిన తర్వాత లోపల ఇంకెంత బాగుంటుందో అని చెప్పి మీరు ఆలోచించుకుని ఇలాంటి యాత్రలు చేశారనుకోండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. భగవంతుని చూస్తామని చెప్పి ఒక రకమైన ఫీల్ ఉంటుంది కదా, అది అయిపోయిందండి. పైన కూడా చూపించేస్తాను, టెర్రస్ మీద కూడా చూపించేస్తాను మీకు నేను. అయితే ఇప్పుడు మళ్ళీ మనం కిందికి వెళ్ళిపోదాం, ఇట్లా డోర్ పెట్టేద్దాం, కింద దిగిపోదాం. ఇదిగా చూసారా, ఇలా దిగిపోదాం. ఇదొక బెడ్రూము, అదొక బెడ్రూము, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. పైన బెడ్స్ ఉన్నాయి. ఇదిగోండి బాత్రూమ్స్, ఇట్లా వేడి నీళ్ళు ఉన్నాయి, చన్నీళ్ళు వస్తాయి, అన్నీ ఉన్నాయి, బాగానే. ఫైనల్గా ఇదిగోండి ఈ రూమ్ ఇలా ఉంది, గజిబిజిగా గందరగోళంగా. అన్నీ ఇట్లనే ఉంటాయి, వచ్చిన వెంటనే బాగుంటుంది, కానీ అయిపోయి వెళ్ళిపోతుంటే ఇలాగే ఉంటుంది కదా. ఇదనమాట, ఏ కబోర్డ్స్ ఇట్లా ఉన్నాయి, అంతా ఇలా ఉన్నాయి. ఏసీ ఉంది ప్రతి రూమ్లోనూ. ఈ పైన మొత్తం అంతా ఇట్లానే అండి, మా మూటలన్నీ ఇలానే ఉన్నాయి. బాగుంది అడ్రస్. ఇంతే, ఫైనల్గా అయిపోయింది. అందరు మేమైతే రెడీ అయిపోయాం, రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకొకసారి చుట్టూ ఒకసారి చూపిస్తా, చుట్టూ బయటికి వెళ్ళిపోవడమే ఇంకా. మనం కూడా తులసి మాతకి ఒక పువ్వు పెడదాం. తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ. చుట్టూ ఈ సందులో డస్ట్బిన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
బట్టల వాళ్ళ బట్టలు వచ్చిన వాళ్ళు బట్టలు ఆరేసుకోవాలంటే ఇట్లా ఆరేసుకోవచ్చు బట్టలు కూడా. ఇదిగో చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. వంకాయ చెట్టు దగ్గర నుంచి చూపిస్తున్నాను. మరి నాకు ఇష్టం కదా, దగ్గరికి రాకుండా ఉండలేకపోయాను. పైనుంచి చూపించాను కాబట్టి ఇప్పుడు మీకు కింద నుండి కూడా చూపిస్తున్నా. చూసేయండి ఒకసారి. ఇదిగా భలేగా ఉంది కదా, చాలా హెల్దీగా ఉంది. ఇదంతా 2 వంకాయలేనండి. ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా వంకాయ చెట్టే. ఇది పచ్చిమిరప మందార, మీకు తెలుసా ఎవరికైనా? ఇది పచ్చిమిరప మందార అంటాము మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా అసలు. సేమ్ పచ్చిమిరపకాయ అలాగే ఉంటుంది. పచ్చిమిరప పండు మిరప సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇది చిలక ముక్కు పువ్వులు అంటారు, టెంకిస్ పువ్వులు అంటాం మేమైతే, అవి అదే అనమాట. ఇదిగోండి చామంతి, ఇప్పుడే ఫుల్ మగ్గ వేసింది, త్వరలో చామంతి వస్తుంది. సో ఇక్కడ బచ్చలు ఉంది. ఇక మొత్తం అంతా చుట్టూతా ఇలా అనమాట. నచ్చిందా మీకు? నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇదిగోండి, ఎక్కడ దొరుకుతుందా అనుకున్నాను, మొగ్గ పింది ఇక్కడ దొరికింది. మొత్తానికి మన వంకాయ పింది ఇప్పుడే చక్కగా పిండి వేసింది. చాలా హెల్దీగా ఉంది, మంచిగా చూసుకుంటున్నారు దీన్ని. ఒక పురుగు అనేది ఏమి లేదు. ఇది మాత్రం పైనుంచి పడతాయి కదా, అది రెట్టలు వేసినాయి, రెట్టలు. మిగతాదంతా కూడా చాలా హెల్దీగా ఉంది. చూసారా, సూపర్ హెల్దీగా ఉంది. బాగా చూసుకుంటున్నారు, మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంకెళ్ళిపోదాం, ఇంకా టైం కూడా లేదు, మేము వెళ్ళిపోయే టైం కూడా అయిపోయింది. ఇక మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చాలా బాగున్నాయి. ఇది కూడా ఏంటో మరి, ఇది బోగన్విలియానో కాదు, ఇది ఏంటో మరి తెలీదు. ఇది ఒక వెరైటీ. ఇదేంటో చెప్పండి, కామెంట్ చేయండి, నాకు తెలీదు. ఇది టెంకిసే, ఇది అలోవెరా, అందరికీ తెలుసు కదా. సో మొత్తం మీద ఇదండి, సూపర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మేము ఇలాంటి హోమ్ స్టేకి వచ్చినందుకు. ఓకే, పసుపు. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు, మేము కూడా రెడీ అయిపోవాలి, బయలుదేరిపోవాలి. మా కార్ కూడా రెడీగా ఉంది, ఈ కార్లో వచ్చాం. ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.